వేసవికాలం ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీరు ఇంకిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. తాగడానికే గుంకెడు నీళ్లు కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లాలో నీటి కోసం రైతులు చేసిన భగీరథ యత్నం ఫలించింది. వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గత ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టుల్లో జలకళ తప్పితే ఈ ఏడాది చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. కాల్వలను నమ్ముకొని పంటలు వేసిన రైతులు కష్టాల పాలయ్యారు. అప్పులతో వేసిన పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. పంటను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు రైతులు. మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కింద గద్వాల మండల పరిధిలో 13 గ్రామాలకు సాగునీరు అందుతోంది. కాల్వలను నమ్ముకొని ఇక్కడ 10,000 ఎకరాల్లో పంట సాగు చేశారు. కానీ ప్రాజెక్టుల్లో నీటి మట్టం అడుగంటడంతో కాల్వలకు నీళ్లు బంద్ చేశారు. దీంతో అన్నదాతలు వేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. పాత బావులను పూడిక తీసి వచ్చే నీటిని పంటలకు మళ్లిస్తున్నారు. మా ఊర్లో దాదాపుగా ఒక 200 ఎకరాలు పంటలు ఎండిపోయినాయి సార్. నీరు వస్తుందని మేము పంటలు వేసుకోవడం జరిగింది. నీళ్లు రానందువల్ల మా పాత బావులని మళ్ళీ పూడిక తీసుకోవడము ఈ మిషన్ల ద్వారా అనేక ప్రయాసాలు గాంచి అప్పులు చేసి మేము బావులు మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 2 లక్షల రూపాయలు వెచ్చించి మేము బావులు తీయడం జరుగుతుంది. గద్వాల చుట్టుపక్కల గ్రామాల్లో 200 బావులకు పైగా పూడిక తీశారు. ఒక్క కొత్తపల్లి గ్రామంలోనే 50 బావులకు పైగా పూడిక తీశారు రైతులు. పంట ఎండిపోతుందనుకున్న టైంలో ఇలా పూడిక తీసి ఆయిల్ ఇంజన్లతో పొలాలు పండించుకుంటున్నారు. డ్యామ్ సార్లు ఫిబ్రవరి వరకు నీళ్ళు ఇస్తామన్నారు. పోయినసారి కూడా ఇస్తామని అట్లే మేము వేసుకోలే. మస్తు వేసిన వాళ్ళ కాడికి పండినాయి. ఈసారి కూడా ఇస్తారని మేము ఆశకి వేసుకుంటుంది. కానీ మాకు నీరు అందక చేనులు ఎండిపోతున్నాయి. 1,50,000 వరకు బావి దేవినాం సార్. వరి నాటుకున్నాము, నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు అదే ఇంకా మేము బావులు దోక్కున్నాం సార్. అప్పు అయింది మాకు. నీళ్ళు వస్తామని చెప్పి దోక్కుంటే ఇంకా చేసుకుంటాం నాటు. నీళ్ళు రాలేదు సార్. మళ్ళీ ఇంకా మేము ఒక్కో బావి పూడిక తీతకు 50,000 వరకు ఖర్చయిందంటున్నారు అన్నదాతలు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పాత బావులను కూడా పూడిక తీయాలని కోరుతున్నారు.